నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. అన్నమయ్య జిల్లాలో ముఖ్యమైనటువంటి నేషనల్ హైవేకి ఈ యొక్క పనులనేవి ఊపందుకున్నాయి. ఈ రాయచోటి చాగలమర్రి మధ్య ఈ రహదారి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని రాయచోటి చాగలమర్రి జాతీయ రహదారి నిర్మాణ పనులు ఎట్టకేలకు ఊపందుకున్నాయి. 2022లో ఈ కాంట్రాక్టర్ ఆర్కే కాంట్రాక్ట్ సంస్థకు ఈ పనులు దక్కించుకుంది 2022లో. అయితే మొదటగా ఈ గత వైకాపా ప్రభుత్వంలో బిల్లులు అనేవి మంజూరు కాలేదు. దీంతో ఆ రోడ్డు పనులు ఈ ఆర్కే కాంట్రాక్ట్ సంస్థ ఆపేసింది. దీనివల్ల గత కొన్నేళ్లుగా ఈ యొక్క రోడ్డు ఆగిపోవడంతో, మధ్యలోనే ఆగిపోవడంతో ఈ యొక్క వాహనదారులకు తీవ్ర ఇబ్బందులనే ఎదురైనాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు ఈ యొక్క ఆయన దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. దీంతో ఆయన మరొకసారి ఈ కాంట్రాక్టర్లకు అప్పచెప్పడంతో పాటు పనులు ఈ యొక్క త్వరగా చూడాలనేటువంటిది ఈ యొక్క నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ అధికారులకు చెప్పడం అయితే జరిగింది. దీంతో రామాపురం, లక్కిరెడ్డిపల్లి, చక్రాయపేట మండలాల పరిధిలో వంతెల నిర్మాణం జరిగింది. రహదారికి ఇరువైపులా కూడా మట్టి పనులు చకచకా సాగుతున్నాయి. మరో 2 నెలల్లో ఈ పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క రాయచోటి చాగలమర్రి మధ్యలో 2022లో ఆగిపోయినటువంటి ఈ యొక్క రోడ్డు పనులు, రహదారి పనులు ఎట్టకేలకు ప్రారంభమవుతుండడంతో ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి యొక్క ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.